ఇవాళ కాళేశ్వరం రిపోర్టులో ఒకవేళ కేసీఆర్ గారి మీద మొత్తం భారం వేసి ఏదో దాని వెనకాల కుట్ర ఉంది అనేటటువంటి నెపం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ పెట్టాలనుకుంటే అది వెర్రితనం. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా ఖచ్చితంగా ఒక ప్రాజెక్టు కట్టాలనుకుంటే ఈ ప్రాజెక్టు కట్టాలంటే ఒకవేళ అక్కడ ఉన్న ఇంజనీరు ఇది కరెక్ట్ కాదు ఇది సరికాదు అని అంటే ప్రాజెక్ట్ కట్టాలని అహర్నిశలు కృషి చేసి అనేక పెద్ద పెద్ద సంస్థల దగ్గర నుంచి లోన్ తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రి తప్పెట్లవుతుంది. ఇవాళ కేసీఆర్ గారిని బ్లేమ్ చేయాలని కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేటటువంటి ప్రయత్నాలు ఏవి కూడా సఫలీకృతం కావనేటటువంటి విషయం తెలంగాణ ప్రజలకు కూడా తెలుసు. ఉట్టిగానే కేసీఆర్ గారిని బద్నాం చేసేటప్పుడు ఇంట్లో ఉన్నది లేదు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటారు. దానికోసం ఏదో 30 సార్లు వచ్చింది 40 సార్లు వచ్చిందంటే 30 సార్లు కాకపోతే 600 పేజీలు 600 సార్లు కేసీఆర్ గారి పేరు వస్తుంది. అయితే మాత్రం కేసీఆర్ గారు తప్పు చేసినట్టు కాదు. ప్రాజెక్టు కట్టాలనుకున్నారు, తెలంగాణ ప్రజలకు ఆహారం తీర్చాలనుకున్నారు, పొలాలలో గోదావరి నీళ్లు తేవాలనుకున్నారు, తెచ్చిండ్రు ఖచ్చితంగా, అందులో డౌట్ ఏం లేదు. ఎట్ ద సేమ్ టైం దాని వెనుక క్రిమినల్ ఇంటెన్షన్ ఉంది అనేటటువంటి నెపం నెట్టాలనే ప్రయత్నం చేయడం మాత్రం దుర్మార్గం. ఎందుకంటే సాంకేతిక అంశాలు ఎప్పుడైనా కూడా ఇంజనీరింగ్ సంస్థ ఉంటుంది, డిపార్ట్మెంట్ ఉంటుంది, కట్టినటువంటి ఏజెన్సీలు ఉంటారు. ఎందుకు మరి మెగా కృష్ణారెడ్డి గారికి పిలుపు లేకుండా ఎట్లా వస్తుందండి రిపోర్టు? అసలు కట్టినటువంటి కాళేశ్వరం 1,00,000 కోట్ల ప్రాజెక్టులో హైయెస్ట్ టెండర్ తీసుకున్నటువంటి వ్యక్తికి పిలుపు లేకుండా ఇవాళ కమిషన్ రిపోర్ట్ ఇస్తారా? పెద్ద జోకు కమిషన్ రిపోర్ట్ నథింగ్. మేము ఆనాడే చెప్పినాం, ఆ రోజు ఇక్కడ కేసీఆర్ గారి కోసం ధర్నా ఇచ్చినట్టు చెప్పినాం, ఇది కమిషన్ రిపోర్ట్ కాదు కాంగ్రెస్ రిపోర్ట్ అని చెప్పినాం. దిస్ ఇస్ జస్ట్ ప్యూర్ పాలిటిక్స్ బై కాంగ్రెస్ గవర్నమెంట్ టు డైవర్ట్ పీపుల్స్ అటెన్షన్. ఎంత ఫెయిల్ అవుతున్నారో వాళ్ళు. బీసీ బిల్లు తేవడంలో విఫలమవుతున్నారు, ప్రజలకు 2,500 రూపాయలు ఇవ్వడంలో విఫలమవుతున్నారు, రైతులకు యూరియా ఇవ్వడంలో విఫలమైన, విద్యార్థులకు ఫీ రియంబర్స్మెంట్ ఇవ్వడంలో విఫలమైన. అవన్నిటి నుంచి పక్కకు తప్పేయడానికి ఇలా కేసీఆర్ గారు భద్ర మొదలుపెట్టిండు. ఎట్ ఎనీ కాస్ట్ కేసీఆర్ గారికి ఏమీ కాదు. ఆ రిపోర్ట్ ని మనం సింపుల్ గా లైట్ తీసుకోవాలి.